డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో కేటీఆర్ కన్నెపల్లి టూర్ ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టిన కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శన ఉద్రిక్తంగా మారింది. పర్యటనలో భాగంగా జనగామ జిల్లా పెంబర్తి వద్ద కేటీఆర్ కాన్వాయ్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కేటీఆర్ మరియు అక్కడ ఉన్న బీఆర్ఎస్ బృందం పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. నీళ్లు ఉన్నా రైతులకు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది అని కేటీఆర్ మండిపడ్డారు. పర్యటనను అడ్డుకోవడంపై ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్పై కక్ష సాధింపు రాజకీయాలతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కరువులో రైతులను కాపాడే కల్పవల్లిగా కాళేశ్వరం నిలిచిందన్నారు. తెలివి లేకపోతే తమకు అప్పగించాలని, తామే చేసి చూపిస్తామంటూ సవాల్ విసిరారు. వారం రోజులు అవకాశం ఇస్తే తెలంగాణకు నీళ్లు అందించి చూపిస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎలక్షన్ల ముంగట్నే జరిగింది కొంతమంది దుర్మార్గులు ఏదో చేసిండ్రు ఎలక్షన్లు గెలిచేందుకు కేసీఆర్ ను బద్నాం చేసేందుకని ఒక అనుమానం కూడా మాకున్నది. వాస్తవం ఏంది అంటే ఎక్కడైతే 2 పిల్లర్లు కుంగినాయో ఆ 2 పిల్లర్లు లేదా మొత్తం బ్లాక్ దాన్ని మొత్తం తీసేసి మళ్ళా కట్టినా అయ్యే ఖర్చు 400 కోట్లు. ఆ బ్లాక్ మొత్తం కట్టిన అందులో రూపాయి కూడా మళ్ళీ ప్రజల మీద పడేది లేదు. ఎల్ఎన్టీ అనే సంస్థ ముంగటికొచ్చింది, చెప్పింది ఆ 400 కోట్లు మేము కట్టిన మాకు ప్రాజెక్ట్ నుంచి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ లోనే ఉన్నది, మొత్తం పైసలు మేం పెడతాం, మేం కడతాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే 31 నెలలు అయిపోయింది. 31 నెలలు అయిపోయినా కనీసం ఒక అడుగు ముంగట పడలే. ఇవాళకి కూడా ఒకటే పట్టుకున్నాడు, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని చెప్పి పనికిమాలిన మాటలు, పసలేని విమర్శలు తప్ప ఇంకొకటేమి కాదు. ఇక్కడ ప్రభుత్వం ప్రచారం నిన్న కూడా ముఖ్యమంత్రి గారు 94,000 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్లు ఇట్లా కుంభకోణం అవుతుంది, అవినీతి అవుతుంది అని చెప్పి నేననడం కాదు, రేవంత్ రెడ్డి గారికి పిల్లనిచ్చిన మామ పద్మారెడ్డి గారు కూడా అన్నారు. ఇది ఉత్తర రాజకీయం ముచ్చట, 94,000 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది? అయినా ఆయన ముఖ్యమంత్రి అయి సగం టైం అయిపోయినా ఇంకా అదే సొల్లు పురాణం, ఇంకా అదే పనికిమాలిన మాటలు. అవునయా సరే, కేసీఆర్ కట్టిండు, దానిలో 2 పిల్లర్లకు ఏదో అయ్యింది అనుకుందాం, నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం, వాజీబే. మరి నీ దగ్గర సుతారులు లేరా? నీ దగ్గర మేస్త్రీలు లేరా? నువ్వు గుంపు మేస్త్రి అని చెప్పుకుంటావు కదా, శాతనైతే లేదా నీకు అని చెప్పి ఒక సామాన్య రైతు మాట్లాడుతుంటే ఇవాళ ముఖ్యమంత్రి గారి సో ఏమైందో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్పృహ ఏమైందో, ఇంత అద్భుతమైన ప్రాజెక్టు, జాతికి అంకితం చేసిన ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, దీన్ని బదనాం చేసేందుకు మీకు నోరెట్లొస్తుందో, మీకు ఎట్లా సిగ్గులేదో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి డైలాగులు కొడుతున్నాడు, రికార్డు స్థాయిలో ధాన్యం కొనం. నేను అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, 2014 మునుపు ఇంకా సిగ్గులేని మాట కూడా చెప్తున్నాడు, కాళేశ్వరంతో సంబంధం లేకుండానే రికార్డు స్థాయిలో ధాన్యం. నేను అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డిని, మరి కాళేశ్వరం 2014 ముందు లేదు, అప్పుడు ఎందుకు పండలే పంటలు? అప్పుడు మీరే కదా ఉన్నది, అప్పుడు ఎందుకు గాలే రికార్డు స్థాయిలో పంటలు? చెప్తావా? దమ్ముందా సమాధానం చెప్పేది? సిగ్గుండాలా మాట్లాడడానికైనా? అంటే కొద్దిగానే ఏమనుకుంటారో సోయి ఉండాలా. అంతెందుకయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీ కోదాడకు మీ శ్రీమతి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎన్నడన్నా సూర్యాపేట జిల్లాలో కాకతీయ కాలువల్లో నీళ్లొచ్చినాయా? ఎన్నడన్నా ఆ టేలెండ్ గ్రామాలకు నీళ్లు వచ్చినాయా? కాళేశ్వరం వచ్చేదాకా, కాళేశ్వరం వచ్చినాకనే కదా గోదావరి జలాలు రావి చెరువు ముట్టింది, రావి చెరువులోని గిరిజన భూములను తడిపింది. అందుకే సిగ్గులేని మాటలు మాట్లాడవద్దని మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు అంశం హాట్ టాపిక్గా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ఏది ముట్టుకున్నా అది నాశనమైందని ఆరోపించిన ఆయన, లక్షల కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వర ప్రాజెక్టు కూలిపోవటమే అందుకు నిదర్శనమని అన్నారు. గత 10 ఏళ్లలో ఇరిగేషన్ శాఖను పూర్తిగా సర్వనాశనం చేశారని విమర్శించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ కక్కుర్తి, వ్యక్తిగత ప్రయోజనాల వల్లే కాళేశ్వర ప్రాజెక్టు శాపంగా మారిందని ఆరోపించారు. ప్రభుత్వం ఇరిగేషన్ శాఖని, ఇరిగేషన్ ప్రాజెక్టులని సర్వనాశనం చేసి టోటల్ కొలాప్స్ తీసుకొచ్చారు. వాళ్ళు ఏది ముడితే అది నాశనం అయిపోయింది. మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని తాకట్టు పెట్టి, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి, హై ఇంట్రెస్ట్ లోన్స్ తీసుకొచ్చి, హై ఇంట్రెస్ట్ షార్ట్ టెన్యూర్ లోన్స్ తీసుకొచ్చి, వాళ్ళ కక్కుర్తికో మరి వాళ్ళ లాభాపేక్షకో, వ్యక్తిగత లాభాపేక్షకో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టింది తప్పితే తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజల కోసం మేలు చేయడానికి మాత్రం ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టలేదు. 1.81 lakh crores 10 ఏళ్లలో బారో చేయడం గానీ, ట్యాక్స్ పేయర్స్ పని గానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 1.81 lakh crores. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇంతగానో ఖర్చు పెట్టలేదు. దాని కింద వాళ్ళు చూపెట్టడానికి ఏముంది? కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు, ఒక్క ఎకరం ఇవ్వలేని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఒక్క ఎకరం ఇవ్వని సీతారామ ప్రాజెక్టు, పూర్తిగాని
దేవాదుల ప్రాజెక్టు పూర్తిగాని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ అన్ని అసంపూర్తిగా వదిలేశారు. అంటే 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదు. మాత్రం ఆయకట్టే రావడం జరిగింది. అంటే టిఆర్ఎస్ వాళ్ళ కదలికలు చూస్తుంటే ఉల్టా చోర్ కొట్వాల్ కొట్ట అంటే అనిపిస్తుంది. ఎట్లంటే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసింది వాళ్ళు, కట్టింది వాళ్ళు, కూలిపోయింది వాళ్ళ టైంలో. ఎన్డీఎస్ఏ టీం వచ్చి డ్యూ టు పువర్ డిజైన్, పువర్ కన్స్ట్రక్షన్, పువర్ మెయింటెనెన్స్ కూలిపోయిందని వాళ్ళ టైంలోనే రిపోర్ట్ ఇచ్చిండ్రు, ప్రిలిమినరీ రిపోర్ట్. వాళ్ళ టైంలో ఉన్న ఇంజనీరింగ్ చీఫ్ అండ్ అడ్వైజర్సే ఇది దీంట్లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో చాలా ఇష్యూస్ ఉండే, అందుకోసమే కూలిపోయిందని ఇచ్చిండ్రు. ఇప్పుడు నాశనం పెట్టించి ఇప్పుడేమో 10-15 రోజులకు ఒకసారి ఏదో మాట్లాడారు. కన్నెపల్లి పంపోజ్ పోయి ఆ ప్రాణహిత నుంచి నీళ్లు చూపెట్టి అసలు మీరు ఈ పంపోజ్ ఆన్ చేసి ఆ నీళ్లు లిఫ్ట్ చేయంటారట. ఆ పెద్ద మనిషికి 10 ఏళ్ల పాటు వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు సరిగ్గా కడితే తెలంగాణకి మరి ఈ రోజున్న దురదృష్ట పరిస్థితి రాకపోయేది. మీ వల్లనే ఇప్పుడు ప్రాణహిత ఆ నీళ్లు ఉపయోగించలేకపోతున్నాము. మీరు చేసిన తప్పిదాల వల్ల, మీరు చేసిన ఘోర తప్పిదాల వల్లనే ఈ రోజు మేడిగడ్డ, అన్నారం, సుందిర్ల బ్యారేజీలు ఉపయోగం లేకుండా పోయినాయి. చాలా స్పష్టంగా ఆ 3 బ్యారేజీల్లో ఉపయోగించిన సీకెంట్ పైల్ ఫౌండేషన్ డిఫెక్టివ్ గా ఉంది. వాటర్ స్టోరేజ్ చేయడానికి వీలు లేదు. ఈ 3 బ్యారేజీలు ఫౌండేషనే ఇది అనుమానాస్పదంగా ఉంది, ఇది సస్పెక్ట్ గా ఉంది. ఇది విస్తృతమైన టెస్టింగ్ హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి కేంద్రంపై ఒత్తిడి పెంచింది. ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి ఆమోదాలు లభించకపోవటం, ఎస్బీఐ క్యాప్స్ స్పందనలో జాప్యం కారణంగా పనులు ముందుకు సాగటం లేదని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, కిషన్ రెడ్డిలకు సీఎం లేఖ రాశారు. ఫేజ్ 1 టేక్ ఓవర్ ప్రక్రియను వేగవంతం చేయాలని, మెట్రో ఫేజ్ 2 నిధుల కోసం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని కోరారు. ప్రాజెక్టు ఆలస్యమైతే వ్యయం పెరిగే ప్రమాదం ఉందని, హైదరాబాద్ భవిష్యత్తు రవాణాకు ఈ విస్తరణ ఎంతో కీలకమని లేఖలో పేర్కొన్నారు. ఆలస్యం వల్ల ప్రాజెక్టుపై అనిశ్చితి నెలకొనడంపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేలా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. పదవులు ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ విజయమే తన లక్ష్యమని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడటమే తన సంకల్పమని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరగకూడదని వైటీడీ బోర్డు విషయంలో తాను స్పష్టంగా మాట్లాడినట్లు తెలిపారు. బాగుంటుందని చెప్పి ఆయన సలహాలు కూడా అడిగింది. సో రాహుల్ గాంధీ అనే వ్యక్తి, ఆయన ఆలోచన విధానం, ఆయన ఎంత ఎమోషనల్ ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న మనిషి అంటే ఆ కుటుంబ నేపథ్యం కూడా అడిగి తెలుసుకోండి. అంటే ఎంత మంచి హృదయం ఉన్న నేత అంటే రాహుల్ గాంధీ అంత మంచి మనిషి. నాకు ఎంతో మోటివేట్ అయినా ఆయన నాయకత్వంలో ఆయన మాట్లాడే మాటలు వింటుంటే నిజంగా ఇంత మంచి మనిషి, ఇంత మానవత్వం ఉన్న మనిషి రాహుల్ గాంధీ. ఎక్కడ పొరపాటు జరుగుతుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, ఈ దేశానికి అవసరం ఆయన సేవలు అని అనిపించిన నిజంగా అంత మంచి మనిషి రాహుల్ గాంధీ. అటువంటి నాయకుడిని ప్రధానమంత్రి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. కార్యకర్త పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మల్లారెడ్డి తాను బీఆర్ఎస్కు దూరం అవుతున్నారని మర్చిపోతున్నారా అంటూ కామెంట్ చేశారు. పార్టీ మారుతున్నారా, ఒకవేళ మారితే బీజేపీ కూటికి చేరుతున్నారా అనే చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. ఫాతిమా కాలేజీ అంశంపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. తమ విద్యా సంస్థలను కూల్చివేస్తామంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విద్యాభ్యాస స్థలంను ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని, ఒక సంస్థను కూల్చితే 100 విద్యా సంస్థలు నిర్మిస్తామని అక్బరుద్దీన్ అన్నారు. తమను భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కానీ ఆ బెదిరింపులకు తాము లొంగబోమని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి బెదిరింపులను గతంలోనే ఎదుర్కొన్నామన్నారు. కవిత ప్రతిపాదించిన కొత్త రాజకీయ పార్టీ పేరుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రక్షణ సేన పేరుతో పార్టీ నమోదు దరఖాస్తును ప్రస్తుతానికి ఆమోదించకుండా తిరస్కరించింది. పార్టీ పేరులో టీఆర్ఎస్ అనే పదం ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎన్నికల సంఘం 15 రోజుల్లోగా మరో 3 ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలని ఆదేశించింది. లేని పక్షంలో దరఖాస్తును పూర్తిగా తిరస్కరిస్తామని స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నరాల సత్యనారాయణ స్వాగతించారు. తమ పార్టీ చేసిన విజ్ఞప్తులు
న్యాయపరమైన పోరాటం ఫలితంగానే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. టీఆర్ఎస్ అనే పేరును పూర్తిగా మార్చివేయాలని 15 రోజుల్లోగా 3 కొత్త పేర్లు సూచిస్తే సరే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నపల్లి పంప్ హౌస్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయన ఛాతీ భాగంలో బలమైన గాయాలు కావడంతో తీవ్ర నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. అక్కడే ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్లోని కొంపెల్లి కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజుకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకొని ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. చిట్చాట్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమివేయటమే గత ప్రభుత్వ లక్ష్యంగా మారిందని ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతాలను గంజాయి సాగు కేంద్రాలుగా మార్చారని విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు నిధులు సమకూరుస్తున్నారని కూడా పేర్కొన్నారు. హింస, బూతుల రాజకీయాలపైనే వైసీపీ నమ్ముకుందని సీఎం వ్యాఖ్యానించారు. అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూ అంద్రినివా ప్రాజెక్టు ద్వారా కుప్పంకు నీటిని తీసుకొచ్చామని తెలిపారు. అలాగే గాలేరు ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేసి త్వరలో ప్రజలకు అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఆర్థిక అసమానతలు తొలగించడం, సంపద సృష్టి, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే P4 ఉద్దేశమని సీఎం చంద్రబాబు అన్నారు. సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న సీఎం P4 మార్గదర్శులు, బంగారు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించారు. ఏడాదిలో సాధించిన పురోగతిని అధికారులు ఆయనకు వివరించారు. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న 10% మంది కలిసి రావాలని సీఎం పిలుపునిచ్చారు. సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చి మీ జీవితాలు కూడా బాగుపడాలని ఒక 20 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రంలో అందరూ కూడా మెరుగైన జీవన ప్రమాణాలు, తిండి, ఆరోగ్యం, కనీస అవసరాలు, లేకపోతే పిల్లల్ని బాగా చదివించుకునే అవకాశం, ఇవన్నీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. దానికే ఈ కార్యక్రమం చేశాం. డబ్బులు అనేది అందరి దగ్గర ఉండాలి, అందరూ ఆనందంగా జీవించే పరిస్థితి రావాలి. ఆ కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో శ్రీకారం చుట్టాం. దేశంలో ఎక్కడా లేదు. ఇది ఒక ప్రయోగం. ఇది మీరు ఆలోచించాల్సింది. ఒక మానవతా దృక్పథంతో వచ్చారు కాబట్టి మేము కూడా కృతజ్ఞతాభావంతో కలిసి పనిచేయాలి. మా జీవితాలు బాగుపడాలనేది రావాలి. నేను చేయగలిగేది గుర్రాన్ని తీసుకుపోయి తొట్టి దగ్గర పెట్టి నీళ్లు తాగమంటాను. మీరు తాగలేదనుకోండి గట్టిగా తల కూడా వంచుతాను. అప్పటికి కూడా మీరు వంచలేదని కూడా ఒక దెబ్బ కూడా కొడతా. అప్పటికి కూడా చేయకపోతే ఏం చేయగలుగుతాం? ఇది జరగబోయేది. ఇది మన నియోజకవర్గంలో ఒక పక్క పెద్ద ఎత్తున. ఏపీలో పోలీస్ వ్యవస్థ పాలనపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని ఆరోపించిన జగన్ పోలీసు యంత్రాంగం అత్యంత ప్రమాదకర ధోరణిలో వ్యవహరిస్తుందని, ప్రశ్నించే వారిపై అణిచివేత జరుగుతోందని విమర్శించారు. చిన్నారుల మిస్సింగ్ కేసులు, మహిళలపై నేరాలు, గిరిజనులపై దాడుల ఘటనల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కేసులు, అరెస్టులు పెడుతున్నారని ఆరోపించారు వైఎస్ జగన్. యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అరెస్టు వ్యవహారం మరింత వేడెక్కుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో నమోదైన కేసులో ప్రశ్న రావణ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గన్నవరంలో జడా శ్రావణ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులకు పాల్పడటం సమంజసం కాదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోటీ చేసిన అన్ని చోట్ల ఓడిపోయినటువంటి జనసేన పెద్ద గుండు సున్నా. 21కి 21 సీట్లు, 100% స్ట్రైక్ రేట్లో ఉన్నటువంటి ఒక పార్టీ 100 to 0% స్ట్రైక్ రేట్ పడిపోయినటువంటి జనసేన. ఈ పదం రాకపోతే మీరు చూస్తూ ఉండండి. 100కి 100 స్ట్రైక్ రేట్ ఉన్న మీరు 0కి వస్తారు. ఎందుకు వస్తారో తెలిసినా ఇది నేను శాపం పెట్టడం లేదండి. ప్రజల యొక్క ఓటు ఎంత విఘ్నతతో వాడతారంటే వాళ్ళు ఈరోజు న్యూట్రల్ పీపుల్, ఎంప్లాయీస్, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్, ఎలైట్ పీపుల్, ఇంట్లో సాధారణమైనటువంటి గృహిణులు ఉన్నారు చూసావా, మొక్క మీద ఉమ్మూస్తున్నారు.
ఇట్లాంటి వాడికి ఓటేసింది. విశాఖలో సముద్రంలో వేట కోసం వెళ్లిన 10 మంది మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు చిక్కుకున్నారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి గత నెల 22న వేట కోసం బయలుదేరిన 10 మంది అకస్మాత్తుగా మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా సముద్రం మధ్యలోనే చిక్కుకుపోయారు. అయితే వీరంతా ప్రస్తుతం సురక్షితంగానే సమాచారం అందుతోంది. ప్రస్తుతం వీరు ఒడిశాలోని పూరి తీరానికి సమీపంలో ఉన్నారని, సముద్రపు ఒడ్డుకు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. సముద్రంలో గల్లంతైన మత్స్యకారులను గాలించేందుకు నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నాయి. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అయితే వేటకు వెళ్లిన 7 మత్స్యకారుల బోట్ ఆపరేటర్ కర్రీ చిన్న సురక్షితంగా కోస్ట్ గార్డ్ కాపాడగలిగారని తెలిపారు. మిగిలిన వారి జాడ కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని, 2 హెలికాప్టర్లతో పాటు 2 షిప్స్తో సముద్రంలో జల్లెడ పడుతున్నామన్నారు. సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతైన మత్స్యకార కుటుంబాలను ఓదార్చి వారికి ధైర్యం నింపారు. భోగాపురం మండలం ముక్కాం గ్రామం చెందినటువంటి కుటుంబ సభ్యులు 7 మంది ఇక్కడ జాలార్పేటలోనే విశాఖపట్నంలో నివాసం ఉంటారు. వీళ్ళు 1వ తారీఖు మొన్న 1వ తారీఖున ఫిషింగ్ అని చెప్పి లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే నిన్న మధ్యాహ్నం 2:30 సమయంలో వారి కుటుంబ సభ్యులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్నేహితులకు కానీ ఫోన్ చేసి ఒక అరగంటలో మేము వస్తున్న విషయాన్ని తెలియజేసి చెప్పడం జరిగింది. హాఫ్ అన్ అవర్ తర్వాత ఎందుకీ రావట్లేదని కుటుంబ సభ్యులు మళ్ళీ ట్రై చేస్తుంటే వాళ్ళు ఫోన్ కలవకపోవడం అనేది జరిగింది. వెంటనే దానికి రెస్క్యూ ఆపరేషన్స్ కింద కోస్టల్ గార్డ్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. కోస్టల్ గార్డ్ వాళ్ళు రాత్రి నుంచి కూడా దాన్ని రెస్క్యూ ఆపరేషన్స్ కింద ఆల్రెడీ కోస్టల్ గార్డ్ కూడా చేస్తున్నారు. అలాగే నావీ తాలూకు 2 బోట్స్ సర్వేలెన్స్ చేస్తున్నాయి. అలాగే 2 హెలికాప్టర్స్ కూడా సర్వేలెన్స్లో రెస్క్యూ ఆపరేషన్స్లో వాళ్ళు కూడా భాగస్వామ్యం చూస్తున్నారు. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్లో కర్రీ చిన్న అనే వ్యక్తి ఎవరైతే బోట్ ఓనర్ ఉన్నారో ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వినూత్న ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. వేదాంతాపురంలో జరిగిన ఓ వివాహ వేడుకలో పెళ్లిపీటలపైనే వరుడితో ఓటరు నమోదు, సవరణ ఫారం పూర్తి చేయించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా బూత్ లెవెల్ అధికారి వరుడు ఓటర్ నమోదు ఫారం అందించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ స్వయంగా వివరాలు నమోదు చేసి అక్కడికక్కడే ఫారాన్ని పూర్తి చేసి BLOకు అందజేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వర్షాలు కురిస్తే చాలు ప్రజల బతుకులు అంధకారంలోకి వెళ్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు సిర్పూర్ టీ మండలంలోని బాచిలపల్లి కల్వట్టు తెగిపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కమర్గాం, నందిగాం, మురళిగూడ, దిగిడ, గుండపల్లి వంటి మారుమూల ఆదివాసీ గ్రామాలు ప్రతి ఏటా వర్షాకాలంలో బాహ్య ప్రపంచానికి దూరమవుతున్నాయి. అత్యవసర సమయంలో ఆసుపత్రికి వెళ్లలేక గర్భిణీలు, వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్న అధికారులు పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు వేడుకుంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కురుస్తున్న వర్షాలు గిరిజన ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులకు దారితీస్తున్నాయి. అరకు, పాడేరు, పెదబయలు, ముంచంగి, పుట్టు, చింతపల్లి మండలాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సిన గిరిజనులు వాగులు దాటుతూ ప్రాణాలను పణంగా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. వాగులపై హై లెవెల్ వంతులను నిర్మించాలని, వరదల సమయంలో ప్రత్యామ్నాయ రహదారులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో నగరం అతలాకుతలమైంది. దీంతో భారత వాతావరణ శాఖ ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న గంటల్లోనూ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదివారం నగరంలోని పలు ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా విక్రోలీ వెస్ట్లో 310.6 మిల్లీమీటర్ల వర్షం కురవగా, కొలాబా పంపింగ్ స్టేషన్ వద్ద 306.6 మిల్లీమీటర్ల, టాగోర్ నగరంలో 301.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల ఇళ్లు కూలగా చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లు, రైల్వే ట్రాక్లపై నీరు చేరటంతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సబర్బన్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బీఎంసీ ప్రజలను అప్రమత్తం చేసింది. అత్యవసరమైతే తప్ప ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. సహాయం కోసం 1916 హెల్ప్ లైన్ నెంబర్ను సంప్రదించాలని తెలిపింది. సముద్రంలో 4.19 మీటర్ల ఎత్తున అలలు ఎగిసిపడే అవకాశం ఉందని, తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తానే, నవీ ముంబై, పాల్ఘర్ వంటి సమీప ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20న ప్రారంభమై ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. 19 రోజుల పాటు ఇవి జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలివి. తృణమూల్ కాంగ్రెస్, శివసేన ఎంపీల్లో చీలిక తర్వాత పార్లమెంటు సమావేశం కావటం ఇదే తొలిసారి. తృణమూల్కు చెందిన 20 మంది, శివసేన నుంచి 6 ఎంపీలు తమను విడిగా గుర్తించాలని చేసిన విజ్ఞప్తిపై స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం వెలువడాల్సి ఉంది. నూతన సభ్యుల ఎన్నికల తర్వాత రాజ్యసభలో సంఖ్యాబలం ఎన్డీఏకు అనుకూలంగా మారుతోంది. ఈసారి సమావేశాలు గరంగరంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు 2029 నుంచే అమలు చేయాలని, లోక్సభ స్థానాలను పెంచాలని తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు గతసారి లోక్సభలో వీడిపోయింది. అన్ని రాష్ట్రాల్లో 50% చొప్పున సీట్లు పెంచేలా బిల్లును ప్రభుత్వం తిరిగి రూపొందిస్తోంది. జనాభాతో ముడిపెట్టి స్థానాలు పెంచితే తగదని దక్షిణాది రాష్ట్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హిందుత్వం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుందని, హిందూ మతాన్ని కొందరు బీజేపీ నేతలు నాశనం చేశారని ఆమె ఆరోపించారు. అయోధ్యలో విరాళాల వినియోగంపై ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. శ్రీరాముడి పేరును బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతూ మతాన్ని మలినం చేస్తుందని మమతా బెనర్జీ విమర్శించారు. శ్రీరాముడిని అపఖ్యాతి పాలు చేస్తున్నారని మండిపడ్డారు. అయోధ్య రామ మందిరం ట్రస్ట్లో రేపు కీలక సమావేశం జరగనుంది. ట్రస్ట్ వ్యవహారాలకు సంబంధించి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవల వెలువడిన నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశంలో ట్రస్టు పరిపాలన, భవిష్యత్ కార్యాచరణతో పాటు ఇతర పరిపాలనా అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాలకు సంబంధించిన రాజీనామాల అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో రేపటి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయనే దానిపై భక్తులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశంలో బాలల భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్లో బాలల లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్, అలాగే CSE-EAMను ప్రోత్సహించే ప్రకటనలు కనిపిస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో మెటాకు కేంద్రం నోటీసు జారీ చేసింది. ఇటువంటి చట్టవిరుద్ధమైన కంటెంట్ను తక్షణమే తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ అంశంపై ఎందుకు చర్యలు తీసుకోలేదో, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపడతారో 7 రోజుల్లోగా పూర్తి వివరణ ఇవ్వాలని మెటాకు అల్టిమేటం జారీ చేసింది. బాలల భద్రతకు విఘాతం కలిగించే కంటెంట్ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్ మీడియా సంస్థలు భారత చట్టాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మూడోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గౌరీ స్ప్రాట్తో అమీర్ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ వివాహ వేడుక అత్యంత సన్నిహితుల మధ్య జరిగినట్లు తెలుస్తోంది. అమీర్ పెళ్లికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరై నూతన దంపతులను అభినందించారు. అలాగే దేశ ప్రముఖ వ్యాపారవేత్త అంబానీ కుటుంబ సభ్యులు కూడా అమీర్ నివాసానికి వచ్చారు. జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదుల ఏరివేతకు భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. షోపియాన్ జిల్లాలోని ఓ దట్టమైన పండ్ల తోటలో 2 అనుమానిత ఉగ్రవాదులు దాక్కున్నట్లు సీసీ కెమెరా ద్వారా గుర్తించిన అధికారులు వెంటనే ఆ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధించారు. సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు
సిఆర్పీఎఫ్ సంయుక్తంగా గాలింపు కొనసాగిస్తుండగా ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా సమీపంలోని 4 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కెమెరాలో కనిపించిన ఇద్దరిని లష్కర్-ఏ-తోయిబాకు చెందిన లతీఫ్, జాకీర్గా అధికారులు గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో రెండో రోజు కూడా భారీ జనసందోహం కొనసాగుతోంది. ఖమేనీ అభిమానులు, సానుభూతి పరులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. టెహ్రాన్ వీధులు జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. గ్రాండ్ మొసల్లా మసీద్ వద్దకు చేరుకోవటానికి ప్రజలు కిలోమీటర్ల పొడవునా క్యూలలో నిలిచిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అక్కడికి భారీ సంఖ్యలో ప్రజలు చేరుతుండటంతో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఇదే సమయంలో కొన్ని చోట్ల అమెరికా, ట్రంప్ వ్యతిరేక నినాదాలు వినిపించినట్లు సమాచారం. లక్షలాది మంది పాల్గొనడంతో పరిసర ప్రాంతాలు పూర్తిగా రద్దీగా మారాయి. ఇవి బులెటిన్ విశేషాలు. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.